హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అమ్మాయి. ఈ రోజు నేను ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి పసుపు పాలు తయారు చేస్తున్నానండి. ప్రస్తుత పరిస్థితుల్లో మనకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ అవసరం కదా. ఈ రోజు ఆ ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడానికి పసుపు పాలను తయారు చేస్తున్నానండి. ఈ పసుపు పాలు రోజుకి ఒక్కసారైనా ప్రతి ఒక్కరూ తాగాలండి. ఈ విధంగా తాగటం వలన మనలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుకోవచ్చు. ఈ పసుపు పాలు ఏ విధంగా తయారు చేయాలో ఒకసారి చూద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుందామండి. అందులో ఒక గ్లాసు పాలు పోసుకుందాం. పాలు పోసుకున్న తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం అండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను. 1 స్పూన్ మిరియాలండి. ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకున్నాను. 1 స్పూన్ వేసుకుందాము. ఇందులో కొద్దిగా దాల్చిన చెక్క, 1 స్పూన్ కొబ్బరి నూనె అండి. మనం రోజు ఈ పసుపు పాలు తాగుతూ ఉంటాం కదా, మన శరీరంలో ఉన్న కొవ్వంతా కరిగిపోతుంది ఈ కొబ్బరి నూనె వేయటం వలన. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇందులో 1 స్పూన్ తేనె కూడా వేసుకొని పొంగు వచ్చేంత వరకు పాలను మరిగించుకుందాము. మీకు 1 స్పూన్ తేనె సరిపోదు అనుకుంటే 2 స్పూన్ల తేనె యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు పాలను పొంగు రానిద్దాము. పాలు ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గ్లాసులోకి పసుపు పాలని పోసుకుందాము. ఈ విధంగా వడకట్టుకొని పసుపు పాలని పోసుకోవాలి. ఈ విధంగా పసుపు పాలను తయారు చేసుకొని రోజుకి ఒకసారైనా ఈ పాలను తాగాలండి. మనలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ఈ పసుపు పాలు ఎంతో అవసరం. ఈ పాలు చేదుగా కానీ, పుల్లగా కానీ, కారంగా కానీ ఏమీ ఉండదండి. తాగటానికి మంచి రుచిగా కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోజు ఈ పసుపు పాలను తాగండి.